ఎవరు చేశారట ఈ పని? ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఆ ఎగ్జామ్స్లో మీరు ఎలాంటి మార్కులు సంపాదించాలో తెలుసా? నువ్వు సాధించిన విజయాన్ని గూర్చి విన్నప్పుడు మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, లేక మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇది కేవలము వాళ్ళు నమ్ముతున్న దేవుడి వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఉద్యోగం చేసే చోట మీ చేతికి పని ఇవ్వబడుతుంది, బాధ్యతలు ఇవ్వబడతాయి, ప్రాజెక్టులు ఇవ్వబడతాయి. సేవలో మిమ్మల్ని నమ్మి సేవ మీకు అప్పగించినప్పుడు ఆ సేవ చేసే విధానం కావచ్చు, సేవలో మీరు సాధించే ప్రతిఫలాలు కావచ్చు, ఉద్యోగంలో మీరు సాధించేటటువంటి విజయాలు కావచ్చు, పరీక్షల్లో కావచ్చు, వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీరు సాధించేటటువంటి ఆశీర్వాదము, అభివృద్ధి, విజయాన్ని మీ చుట్టూ ఉన్నటువంటి అన్యులు చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పగలగాలి, ఇతనికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఇది సాధ్యమైంది అనే విధంగా మనం జీవించాలి. యోసేపును చూసినప్పుడు పోతీఫరుకు అదే అనిపించింది. ఎవ్వరూ చేయలేనట్టుగా ఇతడు చేస్తున్నాడు, ఎవ్వరూ చూపించని బాధ్యత చూపిస్తున్నాడు, ఎవ్వరూ చూపించని నాణ్యత చూపిస్తున్నాడు. పనిచేసేవాళ్ళు మధ్యలో కాలక్షేపం చేస్తూ ఉంటారు, కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఈ యోసేపు మాత్రం ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఎందుకు ఈ శ్రద్ధ? ఎందుకు ఈ బాధ్యత? ఎందుకు టైం పాస్ చేయడు, టైం వేస్ట్ చేయడు? దీనికి కారణం ఏమిటి?